హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రబలికరాజ్ కథల ప్రపంచం. ఇంతలో ఎన్నెన్ని వింతలో పార్ట్ 3 చూసేద్దాం. ఆ మాటలకి చిన్ను బన్ను వైపుకు చూస్తాడు. బన్నీ కాసేపు థింక్ చేసి, ఓకే కానీ మాకు చాక్లెట్స్ కావాలి, ఇప్పుడే కావాలి, అది కూడా మమ్మీకి తెలియకుండా కావాలి. ఇప్పుడా? ఇప్పుడెలా అవుతుందిరా? ఏమో మామయ్య, మాకు అవేమీ తెలీదు, మళ్ళీ నువ్వు తర్వాత ఇదంతా తూచంటే అందుకే. అబ్బా, అలా ఏమీ అనను లేరా. ఈరోజు ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు మీకోసం చాక్లెట్ తీసుకొస్తా, ప్రామిస్. లేదు మామయ్య, అదేం కుదరదు. మమ్మీకి ఏదో ఒకటి చెప్పి మా ఇద్దరిని నువ్వే స్కూల్కి తీసుకెళ్ళు, అప్పుడు మాకు దారిలో చాక్లెట్స్ కొనివ్వు, అంతే. అరే, అది కుదరదురా, మీ మమ్మీ అసలు నా మాట వినదు. అయితే టీచర్కి ఐ లవ్ యూ చెప్పిన సంగతి మమ్మీకి చెప్పేయమంటావా? వద్దులేరా బాబు, నేను ఎలాగోలా తంటాలు పడి తీసుకెళ్తా, సరేనా? వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అమ్మాయి వచ్చి, ఏంటి మామ అల్లుళ్ళు ఏదో సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నట్లు ఉన్నారు, మాకు కూడా చెప్పండి కదా, మేము విని తరిస్తామని అంటుంది. మాకేం సీక్రెట్స్ ఉంటాయి మేడం, మేము ఏదో నార్మల్గా మాట్లాడుకుంటున్నాం అంతే, వీళ్ళు ఎలా చదువుతున్నారు అని అడుగుతున్నాను అని అతను చెప్తూ ఉండగా, కాదు మమ్మీ అంటూ చిన్ను ఏదో చెప్పబోతాడు. అప్పుడే అతను చిన్నుని చేతుల్లోకి తీసుకొని, హా, అంటే వీళ్ళని ఈరోజు నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్తున్నాను. అవునా? ఈరోజు ఎందుకలా? ఇందులో ఏమైనా తిరకాసు ఉందా? అయ్యో వైఫీ, తిరకాసు లేదు, ఏమీ లేదు. అయినా నువ్వు నన్నంటే నమ్మవు కానీ పిల్లల్ని నమ్ముతావు కదా, వాళ్ళని అడుగు. ఏ బన్నీ, చెప్పవేరా, నేను మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేయనా అని అడుగుతున్నాను కదా అని బన్నీ వైపుకు చూస్తూ కళ్ళతో సైగ చేస్తాడు. అది అర్థం చేసుకున్న బన్నీ, హా మమ్మీ, అవును మామయ్య అదే అంటున్నాడు, ఇంతలో నువ్వు వచ్చేసావు అంతే అని చెప్తాడు. ఆ మాటలకి ఆ అమ్మాయి వాళ్ళ ముగ్గురి వైపుకి మార్చి మార్చి చూస్తుంది కానీ ఆ ముగ్గురు కూడా పప్పీ ఫేస్ పెట్టుకొని అమాయకంగా కనిపించేసరికి, సరేలే ముందైతే టిఫిన్ చేద్దాం పదండి అని వీళ్ళకి చెప్పి తర్వాత వాళ్ళ అత్తమ్మ మామయ్యల్ని కూడా పిలిచింది. అందరూ కలిసి టిఫిన్ చేశాక పిల్లలు ఇద్దరు ఆ అమ్మాయికి బుగ్గపైన ముద్దు పెట్టి బాయ్ మమ్మీ అంటూ చెప్పి ఆ అబ్బాయితో స్కూల్కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళాక మరో ప్లేట్లో టిఫిన్ తీసుకెళ్ళి బామ్మ తినే వరకు తన దగ్గరే ఉండి తనకు మాటలు చెప్తూ ఉంటుంది. అమ్మ, ఈరోజు అలా షాపింగ్కి వెళ్దామా? అలాగే అత్తమ్మ, వెళ్దాం. నేను కూడా చాలా డేస్ నుండి అనుకుంటున్నాను వెళ్ళాలి అని, కానీ కుదరట్లేదు. ఒక 5 మినిట్స్ అత్తమ్మ, రెడీ అయ్యి వచ్చేస్తాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్తుంది ఆ అమ్మాయి. తను రెడీ అయ్యి వచ్చి ఇద్దరు కలిసి కార్ దగ్గరికి వెళ్తుండగా ఆ అమ్మాయి ఫోన్ రింగ్ అవుతుంది. కాల్ పిక్ చేసి, ఏంటి? అవునా? అయినా అలా ఎలా చేశారు? అంత కేర్‌లెస్‌గా ఎలా ఉంటారు అసలు? చిన్న పిల్లల్లా సాకులు చెప్పకండి. అది అంత ఇంపార్టెంట్‌నో తెలిసి కూడా ఇంత నెగ్లెక్ట్‌గా ఉంటారా? సరే, నేను ఇంకో 10 మినిట్స్‌లో అక్కడ ఉంటా అని చెప్పేసి వాళ్ళ అత్తమ్మ వైపుకి తిరిగి, సారీ అత్తమ్మ, ఆఫీస్‌లో ఇంపార్టెంట్ వర్క్ వచ్చింది, ఇప్పుడు నేను వెళ్ళక తప్పదు, మనం ఈవినింగ్ బయటికి వెళ్దామా అని అంటుంది. అయ్యో, పర్లేదమ్మా, నువ్వు ఆఫీస్‌కి వెళ్ళు, మనం ఇంకా ఎప్పుడైనా వెళ్దాంలే. థ్యాంక్స్ అత్తమ్మ. సరే మరి నేను వెళ్ళి వస్తాను. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే అత్తమ్మ, బాయ్ అని చెప్పేసి డ్రైవర్ కార్ ఆఫీస్కి పోని త్వరగా అని చెబుతుంది. ఓ 15 మినిట్స్ తర్వాత కార్ ఓ 8 అంతస్తుల బిల్డింగ్ ముందు ఆగుతుంది. ఆ అమ్మాయి కార్ దిగేసి ఆ బిల్డింగ్లోకి హడావిడిగా వెళ్తుంది. మరోవైపు, సార్, మిమ్మల్ని కలవడానికి జ్వాల మేడం వచ్చారు అని చెప్తాడు ఫ్యూన్. దానికి అతను, అవునా, ఓ 5 మినిట్స్ అయ్యాక లోపలికి పంపించు అని అతను అంటూ ఉండగానే ఆ అమ్మాయి డోర్ పూర్తిగా తీసుకొని లోపలికి వచ్చింది. ఏంటి ఆదిత్య, నన్ను వెయిట్ చేయమంటున్నావు, అయినా ఫ్రెండ్స్ని కూడా కలవలేనంత బిజీగా అయిపోతే ఎలా అని అంటూ వచ్చి అతని ముందున్న చైర్లో కూర్చుంటుంది. అదేం లేదులే జ్వాల, ఏంటి ఇలా వచ్చావు? నిన్ను చూడాలని వస్తే ఏంటి ఎందుకు వచ్చావని అన్నట్లుగా మాట్లాడుతున్నావు? వాట్? నన్ను చూడడానికా? అంటే అలా కాదు ఆదిత్య, నిన్ను కలిసి పిల్లల గురించి తెలుసుకుందామని. ఆ మాటలకి అనుమానంగా చూస్తాడు ఆదిత్య ఆమె వైపుకి. ఆమె మాత్రం చాలా జాలిగా మొహం పెట్టి, నేను పిల్లల్ని చాలా మిస్ అవుతున్నాను ఆదిత్య, చాలా గుర్తుకు వస్తున్నారు. ఇంటికి వచ్చి డైరెక్ట్గా పిల్లల్ని కలుద్దాం అనుకున్నా, కానీ నేను అక్కడికి రావడం మీ ఎవరికి ఇష్టం లేదు కదా అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె కన్నీళ్ళని చూస్తే ఎవరికైనా జాలి కలిగేలా ఉంది. ఆమెని అలా చూసి ఆదిత్య కూడా ఇంకా ఏమీ అనలేక, వాళ్ళు బాగానే ఉన్నారు అని సమాధానం ఇస్తాడు. ఇంతకీ ఆ జ్వాల ఎవరు?
ఆదిత్య, జ్వాల మాట్లాడుకుంటుంది. ఏ పిల్లల గురించి అయి ఉంటుంది? నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.